హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఇంకా ఇదొచ్చేసి మొన్న థర్స్డే రోజు వ్లాగ్ అండి. ఇంకా పొద్దున్నే లేచి అయితే ఫస్ట్ కేకే డిమోల్ చేస్తున్నానండి. నిన్నటి వ్లాగ్ చూసిన వాళ్ళకైతే అర్థమైపోతుంది. ఇంకా మొన్న నైటే నేనైతే కేక్ బేకింగ్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా పొద్దున లేవగానే ఫస్ట్ అయితే దీన్ని డిమోల్ చేస్తున్నానండి. నిన్న పడుకునేసరికి చాలా లేట్ అయిపోయిందండి. ఇంకా నేను పడుకున్నానో లేదో మళ్ళీ మా బాబు లేచాడండి. ఇంకా లేచి తను కాసేపు ఏడవడం అలా పడుకునేసరికి 12 అలా అయిందండి. మళ్ళీ ఇంకా పొద్దున అయితే చాలా పనులు ఉన్నాయనేసి నిద్రలు సరిపోకపోయినా కానీ చాలా ఎర్లీగా లేచానండి. లేచి అయితే ఫస్ట్ కేకే డిమోల్ చేస్తున్నాను. నైటే చేద్దాం అనుకుంటే ఇది చల్లారాలి కదండి. పూర్తిగా చల్లారే వరకు చాలా టైం పడుతుంది అనేసి ఇంకా నేనైతే దాని మీద ఒక క్లాత్ కప్పి పెట్టేశానండి. ఇంక ఇప్పుడైతే డిమోల్ చేస్తాను. ఈజీగా వచ్చేసిందండి. కేక్ చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో, చాలా అంటే చాలా బాగా వచ్చింది కేక్ అయితే. సో ఇంకా దీన్ని అయితే డిమోల్ చేసి పక్కకు పెట్టుకుంటున్నానండి. ఇంకా కేక్ కూడా ఈరోజు అయితే కొంచెం పొద్దున్నే చేద్దాం అనుకుంటున్నాను. నిన్నటి వ్లాగ్లో చెప్పాను కదండి, మేమైతే ఈరోజు తిరుపతికి వెళ్ళేది ఉందనేసి. ఇంకా పొద్దుటి వరకు అయితే టికెట్స్ కన్ఫర్మ్ అవ్వలేదండి. సో ఒకవేళ అయితే సాయంత్రం వరకు అవుతాయి అనేసి చాలామంది అంటున్నారు. ఇంకా అన్ని పనులు కంప్లీట్ చేసుకొని పెట్టుకుంటే టికెట్స్ కన్ఫర్మ్ అయితే వెంటనే రెడీ అయ్యి వెళ్ళొచ్చు కదా అనేసి అయితే పొద్దున్నే లేచి ఫాస్ట్గా పనులన్నీ చేసుకుంటున్నానండి. ఇంకా స్టవ్ మీద అయితే పాలు పెట్టేశాను. ఇంకా తర్వాత అయితే పాపకి స్కూల్ ఉందనేసి రైస్ కూడా కడిగేశానండి. ఇంకా పాపను స్కూల్కి పంపిస్తేనే నా పనులు కూడా ఈజీగా అయిపోతాయండి. ఒకవేళ అంటే టికెట్స్ బుక్ అయినా కానీ మేము వెళ్ళేది నైట్ టైంలోనే. పాప స్కూల్కి అంటే వెళ్ళి ఆఫ్టర్నూన్ వరకే వచ్చేస్తుంది కదా. సో అందుకనేసి ఇంకా స్కూల్కి పంపించడమే బెటర్ అనేసి అయితే రైస్ కూడా కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా చెప్పాను కదా పొద్దున్నే లేచానని. ఇంత పొద్దున్నే వంట స్టార్ట్ చేయడం ఎందుకనేసి వెదర్ అయితే కూల్గా ఉందండి. పొద్దున్నే కిచెన్లో కూడా చాలా చల్లగా ఉంటుందండి. సో విప్పింగ్ క్రీమ్ ఏంటంటే కొంచెం కూల్గా ఉన్న ప్లేస్లోనే మనం అయితే బీట్ చేసుకోవాలండి. అలాంటప్పుడే క్రీమ్ అయితే చాలా స్టిఫ్గా వస్తుంది. లేదనుకో మొత్తం అది మెల్ట్ అయిపోతూ ఉంటుందండి. సో అందుకనేసి నేనైతే క్రీము డీ ఫ్రిడ్జ్లోంచి అంటే నార్మల్ ఫ్రిడ్జ్లో నైటే పెట్టేశాను. ఇప్పుడైతే ఇంకా దీంట్లో ఒక కప్ అయితే తీసుకుంటున్నానండి. 1 kgకి అయితే 1 కప్ వరకు పడుతుంది. ఫస్ట్ అయితే 1 కప్ బీట్ చేసుకున్నానండి. సరిపోకపోతే మళ్ళీ ఇంకా కొంచెం బీట్ చేసుకోవచ్చు అనేసి ఇంకా అది బీట్ చేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. నేను అంటే పనంతా కంప్లీట్ అయిపోయాక అయితే కేక్ ఐసింగ్ చేస్తాను పాప స్కూల్కి వెళ్ళాక. ఈలోపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే క్రీమ్ కొంచెం సెట్ అయిపోతుందండి. నాకు చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇంక ఇక్కడైతే నేను మా హస్బెండ్ కోసం అయితే వేడి నీళ్ళు కలిపి ఇచ్చేసానండి. తర్వాత అయితే తన కోసం టీ కూడా పెడుతున్నాను. పాలు కాగబెట్టి అయితే పక్కన పెట్టేశానండి. బాబు అయితే ఎర్లీ మార్నింగ్ లేచి బాగా ఏడ్చాడండి. సో అప్పుడే కొన్ని పాలు కాగబెట్టి ఇంకా బాబుకు తాగిపిచ్చేసాను. మిగతా పాలు అయితే ఇంక ఇప్పుడు మా హస్బెండ్ కోసం టీ పెడుతున్నానండి. అసలు చెప్పాలంటే ఈరోజు చాలా హెక్టిక్గా ఉండే అండి. అంటే ఒకవైపు ఏమో తిరుపతి టికెట్స్ కన్ఫర్మ్ అవుతాయా కాదా, కన్ఫర్మ్ అయితే మళ్ళీ అప్పటికప్పుడు అన్నీ సర్దుకోవాలి కదా అనేసి ఇంకా మాతో పాటు మా ఫ్రెండ్ వాళ్ళు అలాగే ఇంకా మా మమ్మీ వాళ్ళు కూడా వస్తామనేసి అన్నారండి. వాళ్ళకు కూడా టికెట్స్ బుక్ చేసాము. ఒక సైడ్ నుంచి వాళ్ళు ఫోన్లు చేయడం, ఇంకొక సైడ్ ఏమో ఈ కేక్ చేస్తాను ఒప్పుకున్నాను కదా. సో ఈ కేక్ చేయడం ఇదంతా అయితే నిజంగా చెప్పాలంటే నాకు ప్రెషర్గా అనిపించిందండి కొంచెం. సో ఇంకా ఫాస్ట్గా అయితే పనులన్నీ చేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే ఉప్మా ప్రిపేర్ చేద్దామనేసి ఫస్ట్ అయితే ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా, క్యారెట్ అవన్నీ అయితే కట్ చేసుకుంటున్నానండి. కేక్ అయితే అసలు తీసుకోవద్దనుకున్నానండి ఆర్డర్ అయితే. కాకపోతే మళ్ళీ తిరుపతికి వెళ్తామో వెళ్ళమో కదా, అంటే పూర్తిగా కన్ఫర్మ్ లేదు కదా, చేద్దాంలే అన్నట్టయితే తీసుకున్నాను. ఇంకా ఈరోజు మా హస్బెండ్కి కూడా ఆఫీస్లో అయితే మీటింగ్ ఉందండి. సో ఇవన్నీ అయితే అసలు ఎంత టెన్షన్ పెట్టాయంటే పొద్దున్నే ఒకవేళ టికెట్స్ కన్ఫర్మ్ అవుతాయేమో, ఇవన్నీ ఎప్పుడు సర్దుకోవాలి, ఇంకా అంటే మా హస్బెండ్ మీటింగ్కి ఏ టైంకి అయిపోతుందో ఏమో, ఇంకా మమ్మీ వాళ్ళు ఏమో ఇంటి దగ్గర నుంచి రావాలి కదా అనేసి ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నానండి. సో నేను ఇవన్నీ ఆలోచించి ఇంత టెన్షన్ పడ్డాను కానీ తీరా టైంకి అయితే అసలు టికెట్సే కన్ఫర్మ్ కాలేదండి. సాయంత్రం వరకు కూడా ఒక 6 వరకు కూడా నేనైతే దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ఏ పని చేయబుద్ధి అవ్వట్లేదండి. ఎందుకంటే అసలు పోతామా పోమా అని అదొక కన్ఫ్యూజన్లో ఉన్నాను. సో ఇంట్లో పనులు అయితే చేసుకుంటూనే ఉన్నాను కానీ ఇంకా లగేజ్ అయితే అసలు ఏం సర్దలేదండి. ఇంకా తీరా టైంకే సర్దుకుందాం అన్నట్టయితే. కాకపోతే బట్టలు అవన్నీ అయితే వాష్ చేసి పెట్టాను. ఇంకా కొంచెం షాపింగ్ చేయాల్సి ఉంటే కూడా షాపింగ్ కూడా చేశానండి. ఇంకా తీరా టైంకి అయితే క్యాన్సిల్ అవుతాయా కాదా, అంటే కన్ఫర్మ్ అవుతాయా కాదా అనేసి హాఫ్ అన్ అవర్కి ఒకసారి అయితే ఐఆర్టీసీ సైట్ ఉంటుంది కదండి. సో అదైతే ఓపెన్ చేస్తూనే ఉన్నానండి. ఇంకా మా హస్బెండ్ ఏమో ఆఫీస్కి వెళ్ళారు కదా, తను కూడా అక్కడ ఓపెన్ చేస్తూనే ఉన్నారు. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళకైతే ఇంకో సైడ్ టెన్షన్ అండి. అంటే అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం కదా, మంచిగా కన్ఫర్మ్ అయితే అందరం వెళ్ళొచ్చు కదా, క్యాన్సిల్ అయితే మళ్ళీ ఎప్పుడు వెళ్తామో ఏంటో అనేసి వాళ్ళు ఒకవైపు టెన్షన్ పడుతున్నారండి. ఇంకోవైపు మా మమ్మీ వాళ్ళండి తీరే టైంకి కాల్ చేస్తే మేము ఎక్కడి నుంచి రావాలి, ఊర్లో నుండి రావాలంటే ఇబ్బంది
ఇబ్బంది అవుతుంది కదా అనేసి మా మమ్మీ వాళ్ళండి ఇంకా అందరు కలిసి నాకు ఫోన్ చేస్తుంటే నాకేమో ఇక్కడ ఇంట్లో ఈ కేక్ ఆర్డర్ ఒకటి తీసుకున్నాను, ఇంట్లో పనులు, పిల్లల అల్లరి, నాకేమో ఇదే సరిపోతుందండి. ఇంకా టికెట్లు అయితే మొత్తానికి కన్ఫర్మ్ కాలేదు. చాలా డిసప్పాయింట్ అయ్యామండి మేమైతే. ఒక 15-20 డేస్ నుంచి తిరుపతికి వెళ్తాం అనేసి ఒకటే అనుకుంటూ ఉన్నాము. ఇంకా తీరే టైంకి అలా క్యాన్సిల్ అయిపోయాయండి. అసలు తిరుపతికి వెళ్ళడం అయితే ఒకప్పుడు అంత ఈజీగా ఇప్పుడు లేదండి. చాలా కాంప్లికేట్ అయిపోయింది. అసలు టికెట్స్ సరిగా దొరకట్లేవు. దర్శనం టికెట్లు దొరకట్లేవు. అంత ఈజీ అయితే లేదండి తిరుపతి అయితే. ఇంకా వెళ్ళడానికి రష్ కూడా చాలానే ఉన్నారండి. ఒక్కొక్కరు అయితే సంవత్సరానికి 1-2 సార్లు కూడా పోయొస్తున్నారు. ఒకప్పుడైతే తిరుపతి అంటే లైఫ్ టైంలో ఒక్కసారి వెళ్ళొచ్చేదండి. ఇంక ఇప్పుడైతే అలా కాదు. ఎవరికి నచ్చినప్పుడు వాళ్ళు వెళ్తున్నారు. ఇంకా ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువైపోయిందండి. ఆ రష్ కూడా. ట్రైన్లేమో చాలా తక్కువగా ఉన్నాయండి. ఎంత ముందు బుక్ చేసినా కానీ అంటే చాలా మందికి అయితే టికెట్స్ కన్ఫర్మ్ అవ్వట్లేదంట. ఇంకా తాత్కాల్లో బుక్ చేసుకొని వెళ్ళడమే బెటర్ అండి. మా హస్బెండ్ అయితే తాత్కాల్లో కూడా బుక్ చేస్తా అని మార్నింగ్ చూసారండి. ఇంకా మార్నింగ్ చూసినప్పుడు అయితే 194 అంటే మామూలుగా టికెట్స్ అయితే ఖాళీగానే ఉన్నాయండి. ఇంకా తనేంటంటే ఆఫీస్కి వెళ్ళి వచ్చాక చేద్దాంలే, మళ్ళీ లేదంటే ఈలోపు మళ్ళీ మనం చేసుకున్న టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి అనుకో, ఈ డబ్బులు రిఫండ్ రావు, ఆ డబ్బులు రిఫండ్ రావు కదా, సో మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. నేను మధ్యాహ్నం వచ్చే వరకు కూడా ఆ టికెట్స్ కన్ఫర్మ్ కాకపోతే ఈ తాత్కాల్ టికెట్స్ చేస్తా అని తన ఆఫీస్కి వెళ్ళారండి. ఇంకా తన ఆఫీస్కి వెళ్ళి వచ్చే లోపు అయితే మొత్తం అంటే సైట్ ఓపెన్ చేసి చూసేసరికి టికెట్స్ మొత్తం అయిపోయాయండి. వితిన్ 1-2 అవర్స్లోనే తాత్కాల్లో టికెట్స్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోతున్నాయండి. ఇంకా నాకు తెలిసి ఈ ముందు బుక్ చేసుకోవడం అంటే 1 మంత్ ముందు, 2 మంత్స్ అంటే ముందు బుక్ చేసుకోవడం కన్నా మనం అన్నీ రెడీ చేసుకొని తీరా టైంకి తాత్కాల్లో బుక్ చేసుకోవడం మంచిదండి. మనీ ఎక్కువైనా కానీ ఎలాంటి టెన్షన్ ఉండదండి. ఈ 2 మంత్స్ 3 మంత్స్ ముందు బుక్ చేసుకోవాలంటే లేడీస్ ప్రాబ్లమ్స్తో అయితే చాలా టెన్షన్గా ఉంటుంది కదా. సో నాకైతే అది ఎందుకో కరెక్ట్గా కాదనిపించిందండి. ఇంకా మేమైతే మొత్తానికి తిరుపతికి వెళ్ళడం అయితే క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు వెళ్తామో ఏమో కూడా తెలియదండి. ఇంక ఇక్కడైతే నేను అన్నము అంటే ఉడికిపోయిందండి. మా పాపకైతే మామిడికాయ చట్నీ వేసి కలిపి పెట్టానండి. కొంచెం వేడి అన్నంలో అయితే మామిడికాయ చట్నీ, నెయ్యి వేసి కలిపేసాను. ఈరోజు పొద్దున కూర చేయాలని ఇంట్రెస్ట్ కూడా లేదండి నాకైతే. ఇంకా కర్రీ అయితే నిన్నటి గోంగూర కర్రీ ఉందండి. ఇంకా అది బాక్స్లో పెట్టడం ఎందుకులే అన్నట్టు అయితే నేను పెట్టలేదు. ఇంక ఇక్కడైతే ఉప్మా కూడా రెడీ అయిపోయిందండి. బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఉప్మా చేశాను. ఇంకా పిల్లలకైతే తినిపించేసానండి. మా పాప అయితే రెడీ అయ్యి స్కూల్కి కూడా వెళ్ళిపోయింది. పాప స్కూల్కి వెళ్ళిపోగానే ఇంకా నేనైతే కేక్ ఐసింగ్ చేద్దామనేసి లేయర్లలో అయితే కట్ చేసుకుంటున్నానండి. ఈ కేక్ అయితే నేను 1.25 kg వరకు అయితే చేద్దాం అనుకున్నాను. అంటే నార్మల్గా 1 kg కాకుండా 1 kg కంటే ఒక 250 గ్రామ్స్ అలా ఎక్కువనే చేద్దాం అనుకున్నానండి. దానికోసం అయితే నేను కేక్ని 4 లేయర్స్గా అయితే కట్ చేసుకుంటున్నాను. కేక్ హైట్ కొంచెం ఎక్కువ వస్తే బాగుంటుంది కదా లుక్ అనేసి అయితే మొత్తం 4 లేయర్స్ కింద అయితే కట్ చేసుకుంటున్నానండి. సో కేక్ చేసేటప్పుడు అయితే నాకు అంటే ఇప్పుడిప్పుడే చేస్తున్నాను కదండి, కొంచెం టెన్షన్గా ఉంటుంది. ఎలా వస్తుందో ఏమో, టేస్ట్ ఎలా ఉంటుందో, ఫినిషింగ్ ఎలా ఉంటుందో అనేసి అయితే టెన్షన్ పడుతూనే చేస్తున్నానండి. ఇంకా నాకు ఒకటి ఏమర్థమైందంటే ఇప్పట్లో అయితే కేక్ ఆర్డర్స్ తీసుకోవద్దు అని అర్థమైందండి. మంచిగా పర్ఫెక్ట్గా నేర్చుకున్నాకే తీసుకోవాలి అనేసి అయితే ఈ కేక్ ఆర్డర్ తీసుకున్నాక అర్థమైందండి. ఇంకా మొత్తానికైతే కేక్ 4 లేయర్స్గా అయితే కట్ చేస్తున్నానండి. సో కట్ చేసుకున్నాకైతే ఇంకా ఈ టర్న్ టేబుల్ ఉంటుంది కదా, దానిపైన అయితే టిష్యూ పేపర్ వేసుకొని బోర్డు పెట్టానండి. కేక్ అయితే అటు ఇటు కదలకుండా ఉంటుంది అనేసి. ఇంకా దానిపైన అయితే మళ్ళీ క్రీమ్ ఉంటుంది కదా, విప్పింగ్ క్రీమ్, అదైతే పెట్టుకుంటున్నానండి. క్రీమ్ అయితే ఇంకా ఫ్రిడ్జ్లోంచి తీసుకొచ్చి పెట్టానండి. మంచిగా స్టిఫ్గా ఉన్నది, కొద్దిసేపు కూల్ అయింది కాబట్టి. నేనైతే ఈ కేక్ చేసే అంతసేపు కూడా ఫ్రిడ్జ్ తాళం వేసే ఉంచుతున్నానండి. పిల్లలతో అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా ఇలాంటి కేక్స్ చేసేటప్పుడు అయితే. మరి మా ఇంట్లో అయితే చిన్నపిల్లలు ఉన్నారు కదండి, మా బాబు మా పాప అయితే కొంచెం చెప్పినా అర్థం చేసుకుంటుంది కానీ మా బాబు అయితే అర్థం చేసుకోడు కదా, తనతో అయితే జాగ్రత్తగా చేస్తున్నానండి. సో ఇంక ఇక్కడ అయితే ఫస్ట్ షుగర్ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. కూల్ వాటర్లో అయితే షుగర్ కలిపేసాను. సో కేక్ ఏంటంటే కొంచెం తొందరగా కూల్ అవుతుంది అనేసి అయితే చెప్పాను కదా. ఇంకా మేము తిరుపతికి అప్పటికి కూడా తెలియదండి ఇంకా వెళ్తామో వెళ్ళమో అనేసి. ఒకవేళ వెళ్తే కేక్ ముందే పంపిస్తాను కదా, కొంచెం తొందరగా కూల్ అవ్వాలి అనేసి అయితే నేను కూల్ వాటర్ వేస్తున్నానండి. దీంట్లో అయితే కూల్ వాటర్ వేయడం వల్ల చాలా తొందరగా కూలింగ్ అయితే అవుతుంది కేక్ అయితే. ఈ సమ్మర్లో అయితే ఇంకా మనం మార్నింగ్ టైంలో లేదా నైట్ టైంలో అయితే చేసుకోవాలండి కేక్. మధ్యాహ్నం టైంలో అలా చేసుకున్నాం అనుకో ఇంకా క్రీమ్ మెల్ట్ అవుతూనే ఉంటుందండి. సో ఫస్ట్ లేయర్ అయితే షుగర్ వాటర్తో సోక్ చేసి ఇంకా దానిపైన అయితే నేను విప్పింగ్ క్రీమ్ పెట్టుకొని మళ్ళీ దానిపై నుంచి అయితే పైనాపిల్ క్రష్ వేస్తున్నానండి. సో కొంచెమే వేసాను, క్రష్ అయితే ఎక్కువగా అయితే వేయలేదు. ఎందుకంటే 4 లేయర్స్ కదండి, అన్నిట్లలో కొంచెం కొంచెం వేస్తేనే బాగుంటుంది. లేదనుకో అన్నిట్లలో కలిపి ఎక్కువైపోతే మళ్ళీ అంత టేస్టీగా ఉండదు అనేసి అయితే నేను కొంచెం
వేసానండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం వాటర్ ఉన్నాయి కదండి, అంటే షుగర్ వాటర్, దాంట్లో కూడా నేనైతే కొంచెం పైనాపిల్ క్రష్ వేసానండి. దానివల్ల ఏంటంటే మనకు ఆ బ్రెడ్ కూడా మొత్తం పైనాపిల్ దాంతో చాలా టేస్టీగా ఉంటుందండి. సో అందుకనేసి అలా చేశాను. సో ఇంక ఇక్కడైతే సెకండ్ లేయర్ కూడా పెట్టేసుకొని దాన్ని కూడా సోక్ చేసుకుంటున్నానండి. మొత్తం అయితే ఫినిషింగ్ వరకు ఏం చూపించట్లేదు లేండి, చాలా లెంతీ అయిపోతుంది వీడియో అయితే. సో అందుకనేసి కేక్ అయితే ఫస్ట్ నేను క్రమ్ కోట్ చేసుకున్నానండి. తర్వాత మధ్యాహ్నం వరకు మళ్ళీ ఫినిషింగ్ చేసుకుందాం అనేసి అయితే క్రమ్ కోట్ చేసుకొని ఇంకా దాన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఇంకా క్రమ్ కోట్ చేసిన వెంటనే ఆ బోర్డు ఉంటుంది కదండి, బోర్డు కూడా మంచిగా నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే క్రీమ్ కొంచెం గడ్డలాగా అయిపోతుంది కదా, అంత ఈజీగా రాదనేసి. చూడండి కేక్ చేస్తే అయితే పక్కన ఎన్ని ఐటమ్స్ ఉంటాయో, ఇంకా మొత్తం అయితే ఫైనల్గా కేక్ ఇలా వచ్చిందండి. సో ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కదా, సో దీనికోసం అయితే నేను చాక్లెట్స్ అవి కూడా డిజైన్ చేసి పెట్టేశానండి. ఇంకా కొంచెం టెన్షన్ పడుతూనే చేశానండి కేక్ అయితే. సో నార్మల్గా అంటే మా అక్క వాళ్ళకి నేను చేసిస్తే అంత టెన్షన్ పడుతూ చేసేదాన్ని కాదు, కానీ ఆ అక్క ఆర్డర్ ఇచ్చింది కదండి, ఇంకా మనం ఆర్డర్ ఇచ్చినప్పుడు మనీ తీసుకున్నప్పుడు మంచిగా చేసి ఇవ్వాలి కదా. సో దానికోసమే నేనైతే టెన్షన్ పడుకుంటూ చేశానండి. ఒక కేక్ చేయాలంటే మాత్రం దాని వెనక చాలా హార్డ్ వర్క్ ఉంటుందండి. ఎందుకంటే ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలి, ఇంకా ఇంట్లో పనులు చేసుకోవాలి. కేక్ చేసినప్పుడు అయితే బోళ్ళు ఫుల్గా పడతాయండి. సో ఇంకా అన్నీ మనం విప్పింగ్ క్రీమ్ 2-3 ఇట్లలో కలుపుతూ ఉంటాం కదా, అవి చాలా బోళ్ళే పడుతూ ఉంటాయండి. స్క్రాపర్స్ కానీ ఇంకా స్పాచులాస్ కానీ అవన్నీ అయితే మొత్తం అవన్నీ అయితే ఇంకా క్లీన్ చేసుకోవాలండి. మేమైతే ఇంకా చెప్పాను కదా, తిరుపతికి వెళ్ళడం క్యాన్సిల్ అయిపోయిందండి. సో మా హస్బెండ్ అయితే ఇంకా కేక్ ఇచ్చొస్తా అని వెళ్ళారండి. మా అక్క వాళ్ళకైతే యాక్చువల్లీ వాళ్ళు వస్తా అన్నారు, తీరే టైంకి అయితే ఇంకా రామనేసి అన్నారండి. మళ్ళీ ఇంకా మా హస్బెండ్ అయితే నేను వెళ్ళి ఇచ్చొస్తానులే అనేసి ఇచ్చొచ్చాడండి. ఇంకా అదో టెన్షన్ అండి, తీరే టైంకి కేక్ ఎలా పంపించాలి ఏంటి అనేసి. ఇంకా నేనైతే మా హస్బెండ్ వెళ్ళగానే ఫస్ట్ అయితే ఇంకా ఇంట్లో ఉన్న బొమ్మలు అవన్నీ సర్దేసి ఇల్లు అయితే మొత్తం ఊడ్చేసానండి. ఇంకా ఇక్కడ అదే మాట్లాడుతున్నాను కానీ అంటే వెనక టీవీ నడుస్తూ ఉందండి. సో అందుకనేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎక్కడైతే సర్దానండి. సర్దాక ఒక 5 నిమిషాలు కూడా లేవండి, మా బాబు అయితే చూడండి మళ్ళీ మొత్తాన్ని కింద పడేసాడండి. ఇదే పనండి, నేను సర్దుతూనే ఉంటాను, వాళ్ళైతే ఇలా కింద వేస్తూనే ఉంటారండి. కన్నయ్య ఇప్పుడే కదా కన్నయ్య నేను అవన్నీ సర్దిన, మళ్ళీ ఎందుకు అన్ని కింద పడేసినావు? అన్ని బుట్టలే అన్ని బుట్టలే, ఇప్పుడే కదా 5 మినిట్స్ అన్న అవుతుందా నేను సర్ది? ఏ బుట్టలేసే బుట్టలే ఎయ్యి నావా ఏ బుట్టలే. ఎందుకు కింద పడేసినావు? ఎందుకు పడేసినావు? ఎయ్యి. అరే రామ రామ, కుమ్మలన్న అందులో వేసేయి. ఎయ్ అన్నీ ఎయ్ మొత్తం వెయ్యాలి. ఇంకా ఏయ్ ఫాస్ట్గా వేయాలి. ఎయ్ ఇంకైపో అయిపో ఏ బిక్కి అటు అయిపో. ఏ మళ్ళీ కింద పడతాయా నీ లేగలే లే. చూసారు కదండి పిల్లలు అయితే ఇంకెలా చేస్తున్నారో. మా బాబు అయితే ఆ బుట్టలో బొమ్మలు వేసాడు కానీ మళ్ళీ కాసేపటికి మొత్తం కింద పడేసాడండి. సో ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చాడండి, కేక్ ఇచ్చేసి వచ్చేసరికి అయితే ఇంకా నేనైతే పిల్లలిద్దరికి స్నానాలు చేపించి రైస్ పెట్టానండి. అసలు ఈ రోజు మొత్తంలో అయితే నేను కర్రీనే చేయలేదండి, ఎందుకు అస్సలు ఇంట్రెస్ట్ లేదండి. ఇంకా ఈవినింగ్ టైంలో కూడా చాలా డిసప్పాయింట్మెంట్తోనే ఉన్నానండి నేనైతే. ఒక సైడ్ ఆ తిరుపతి టికెట్స్ క్యాన్సిల్ అయ్యాయి, ఇంకొక సైడ్ అయితే కొంచెం పర్సనల్ ఇష్యూ మీద అయితే నాకు అంత మంచిగా అనిపించలేదండి. సో
ఇంకా మా హస్బెండ్ అయితే ఇప్పుడు ఏం కర్రీ చేస్తావు, పిల్లలకి ఏం పెడతావు అంటే ఇంకా మ్యాంగో చట్నీ ఉంది కదా, సో దాంట్లోకి కొంచెం ఆమ్లెట్లు వేసి పెడతానులే అనేసి అయితే ఇక్కడ ఆమ్లెట్లు వేద్దామనేసి ఇంకా ఎగ్స్ అయితే తీసుకున్నానండి. 4 ఎగ్స్ తీసుకున్నాను. సో 3 ఆమ్లెట్స్ కోసం అయితే ఇంకా నాన్ వెజ్ అసలు తినొద్దు అనుకున్నామండి. తిరుపతికి క్యాన్సిల్ అయిపోయేసరికి ఇంకా డిసప్పాయింట్మెంట్తో అయితే మొత్తానికి ఇంకా ఎగ్సే తింటున్నానండి ఏకంగా అయితే. సో ఎందుకో చాలా డిసప్పాయింట్మెంట్ అనిపించిందండి. అంటే నాకు కూడా నమ్మకం లేదండి. 3-4 డేస్ నుండే అనిపించింది. ఒక్క టికెట్ కూడా అంటే వెయిటింగ్ లిస్ట్లో నుంచి క్యాన్సిల్ అయినట్టు అనిపించలేదండి. సో అందుకనేసి ఇంకా నమ్మకం అయితే పోయింది. కాకపోతే ఎక్కడో ఒక్కడ ఆశ ఉంటుంది కదండి, వెళ్తాం వెళ్తాం అనేసి. పిల్లలు కూడా చాలా అనుకున్నారు. అంటే మా పాప అయితే కలవరిస్తూ ఉంది, తిరుపతికి వెళ్తాం తిరుపతికి వెళ్తాం అనేసి. సో ఇంకా పిల్లలకి చెప్పాలంటే కూడా ఎలానో అనిపించిందండి. కాకపోతే మా పాప ఏంటంటే చాలా ప్రాక్టికల్గా ఉంటుందండి. అంత చిన్న వయసు అయినా కానీ కొంతమంది పిల్లలు ఏంటంటే ఎక్కడికైనా వెళ్దామంటే ఇంకా అక్కడికి వెళ్ళకపోతే చాలా ఏడుస్తూ ఉంటారు కదా. ఇంకా మా పాప అలా కాదండి. టికెట్స్ కన్ఫర్మ్ ఏం కాలేదు, క్యాన్సిల్ అయిపోయాయంటే ఇంకా తను వెంటనే అయ్యో టికెట్స్ క్యాన్సిల్ అయిపోయాయి, ఇంకా తిరుపతికి పోతలేం అనేసి ఇంకా చెప్తూ ఉందండి. అంతేగాని ఎలాంటి అంటే ఏం ఎక్కువ ఫీల్ కాలేదండి. సో ఇంకా ఎప్పుడు వెళ్తామో ఏమో కూడా తెలియదండి తిరుపతికి అయితే. వామ్మో ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా అండి తిరుపతి మీద అయితే. సో ఇంకా అది ఎప్పుడవుతుందో ఏమో అనిపిస్తుందండి మాకైతే. ఈ మధ్యలో అయితే ఇంకా మా హస్బెండ్ది మళ్ళీ ఈ గ్రూప్ 2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవన్నీ ఉంటాయి కదండి, వాళ్ళు ఎప్పుడు పిలుస్తారో ఏమో తెలియదు. ఇంకా అవన్నీ ముందు పెట్టుకొని మనం టికెట్స్ బుక్ చేసుకున్నా కానీ ఇంకా సడన్గా టికెట్స్ బుక్ చేసుకున్నాక మళ్ళీ వాళ్ళు వెరిఫికేషన్ అది ఇది అని నార్మల్గా మనకు మెయిల్ వస్తుంది కదా, ఇంకా అది వస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతామండి. సో అందుకనేసి అది అయిపోయాక వెళ్దామా లేదంటే ఇంకా అది లేట్ అవుతుంది అనుకుంటే ఈ లోపే వెళ్ళాలా అనేది అయితే ఇంకా మేము ఏం డిసైడ్ కాలేదండి. చూడాలి, ఇంకా దేవుడు మనల్ని ఎప్పుడు రప్పించుకుంటే అప్పుడు వెళ్తాం కదండి. మనం ఎన్ని అనుకున్నా జరగవండి. దేవుడికి మనల్ని చూడాలనిపిస్తే దేవుడు మనల్ని ఎలా అయినా రప్పించుకుంటాడంట. సో మనల్ని దేవుడు అయితే రప్పించుకోలేదండి ఈసారి అయితే. ఇంక ఇక్కడైతే ఆమ్లెట్లు వేసానండి. వేసి అయితే ఇంకా పిల్లలకి తినిపించేసాను. మా హస్బెండ్కి కూడా పెట్టానండి. అందరైతే తినడం కంప్లీట్ అయిపోయిందండి. వాళ్ళు తినడం కంప్లీట్ అయిపోయి ఇంకా వాళ్ళు పడుకునే టైంకి నా డ్యూటీ అయితే స్టార్ట్ అయిపోతుందండి. బోళ్ళన్నీ అయితే తోమేశానండి. చాలా బోళ్ళు ఉన్నాయండి పొద్దున్న నుంచి. ఇది రెండోసారో మూడోసారో తోమడం అయితే. ఇంక ఇప్పుడు అవన్నీ తోమేసి అయితే కడుగుతున్నానండి. ఇంకా ఇల్లు చూసారు కదా ఎలా ఉందో. ఇందాకైతే బోలెడన్ని బట్టలు ఉన్నాయండి. ఇంకా ఇల్లు అదంతా సర్దాలి. సో ఇంకా ఈ బోళ్ళు తోమడం కంప్లీట్ అయిపోయాకైతే ఇల్లు కూడా మొత్తం నీట్గా అయితే సర్దే పడుకోవాలనేసి అనుకుంటున్నానండి. ఎంత టైం అయినా పర్లేదు, మళ్ళీ రేపటికి అవన్నీ పెట్టుకుంటే రేపు మళ్ళీ హడావిడి అయిపోతుంది. సో ఎప్పటి పనులు అప్పుడే చేసి పడుకుంటే బెటర్ అండి. ఇంకా నేనైతే ఈరోజు పొద్దునెప్పుడో లేచానండి. అసలు మార్నింగ్ నుంచి కొంచెం కూడా రెస్ట్ లేదండి ఈరోజు అయితే. ఒక పని తర్వాత ఒక పని అయితే అవుతూనే ఉన్నాయండి. సో ఇంక ఈ బోళ్ళన్నీ అయితే కడగడం కూడా కంప్లీట్ అయిపోయిందండి ఆల్మోస్ట్ అయితే. ఇంకా నేను ఈ బోళ్ళు కడుగుతూ ఉంటే అయితే మా పిల్లలు ఇద్దరు ఆడుకుంటున్నారండి. ఈ రోజు అయితే వాళ్ళకి అస్సలు నిద్ర రావట్లేదు. బయటనేమో వెదర్ చాలా కూల్గా ఉందండి. ఈవినింగ్ టైంలో ఫుల్గా గాలివారం లాగా వచ్చింది. సో దానివల్ల అయితే ఇంకా అంతా కూల్గా ఉందండి ఇంట్లో అయితే. మా హస్బెండ్ ఏమో నాకు ఫుల్గా నిద్ర వస్తుంది, ఇంకా మీరు పనులు చేసుకోండి అనేసి అంటున్నారండి. అంటే పిల్లల్ని చూసుకుంటూ నువ్వు పని చేసుకో అనేసి అంటున్నారు. నేనేమో ఇంత తొందరగా పడుకుంటావా, పిల్లల్ని కాసేపు చూసుకొని నా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను అనేసి అయితే ఇంకా నేను మా హస్బెండ్ను కాసేపు అయితే ఉండమన్నానండి. మా పిల్లల అల్లరి అయితే తట్టుకోలేకపోతున్నారు. నాకు ఫుల్గా హెడేక్ లేస్తుంది, వీళ్ళు ఎంత చెప్పినా వినట్లేదు, నేను వెళ్ళి పడుకుంటాను అనేసి మా హస్బెండ్ అయితే వెళ్ళి పడుకున్నారండి. ఇంకా వీళ్ళిద్దరు చూడండి అసలు ఎలా ఆడుకుంటున్నారో. ఇంకా తనైతే డోర్లు ఇంకా గేట్ అవన్నీ కూడా పెట్టేశారండి. నేనైతే ఇంక ఇప్పుడు ఇల్లంతా సర్దాలండి. వీళ్ళు ఆడుకుంటుంటే భలే క్యూట్గా అనిపించి కాసేపు అయితే వీళ్ళని చూస్తూ ఉన్నానండి. ఇంకా చూడండి కొద్దిసేపు మంచిగా ఆడుకుంటారు. ఇంకా మా పాప అయితే చిన్నగా మా బాబును ఏదో ఒకటి అనడం స్టార్ట్ చేస్తుందండి. ఇంకా తను ఊరుకోకుండా తను ఏదో ఒకటి అనడం ఇలానే జరుగుతుందండి. రోజు మా ఇంట్లో జరిగేదైతే ఇదే అండి. ఈరోజు ఎందుకో వీళ్ళు ఆఫ్టర్నూన్ టైంలో కాసేపు పడుకున్నారండి. దానికోసమే కావచ్చు ఇప్పుడైతే అస్సలు పడుకోవట్లేదు. ఇంకా ఎంత పడుకోమన్నా కానీ ఇంట్లో అటు ఇటు పరిగెత్తుతున్నారు. ఇంక ఇక్కడ చూడండి మా పాప అయితే మా బాబుని ఎలా గిచ్చుతుందో, తనకి కిస్ పెడితే పెట్టనివ్వట్లేదు అనేసి ఇంకా గిచ్చుతుందండి. సో నాకైతే వీళ్ళు ఆడుకుంటుంటే అంటే ఇట్లనే చూస్తూ ఉండబుద్ధి అవుతుందండి. ఏ పని చేయబుద్ధి కాదు. ఇంకా అలానే చూస్తూ ఉన్నామనుకో ఎక్కడి పనులు అక్కడనే ఉంటాయి అనేసి ఇంకా నేనైతే వాళ్ళని వదిలేసి నా పనులు నేనైతే మొత్తం కంప్లీట్ చేసుకున్నానండి. ఇంక ఇక్కడ చూడండి మా హస్బెండ్ అయితే మళ్ళీ వచ్చారు. తనకు కూడా అంటే మేము అల్లరి చేస్తూ ఉంటే నిద్ర రావట్లేదండి. పిల్లల అల్లరికి తను ఇంకా వచ్చి పడుకుందురండి అని వాళ్ళని పిలుస్తూనే ఉన్నాడు. వాళ్ళు మాత్రం అస్సలు వెళ్ళట్లేదండి. ఇంకా నేనైతే అన్నీ సర్దేశాను. ఎక్కడివక్కడైతే బట్టలు
బట్టలు మడత పెట్టడం అదంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా పనులన్నీ కంప్లీట్ అయిపోయే వరకు చాలానే టైం అయింది. నేనైతే ఫుల్గా టైర్డ్ అయిపోయానండి. ఇంకా ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసేయచ్చు. బాయ్ ఫ్రెండ్స్.